ఈ మాసంలో నీ మీద విరోధం చేస్తున్న ప్రతిదీ నా ప్రభు అణచివేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ దేవుడు ఈ మాసంలో అణచివేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎండ కలిగిన ప్రభావం ఏమిటి? ఎండకు ఉండే గుణం ఏమిటి? అది ఎలా మనలను ఆశీర్వదిస్తుంది? ఎండ మనల్ని దేన్ని సూచిస్తూ ఉంది? ఎండ కలిగినప్పుడు ఏ స్వభావం కలిగి ఉంది? మనమందరం చూస్తూ ఉంటాం. మనమంతా ఆయా చోట్ల పనిచేస్తున్న వేళ భయంకరమైన ఎండ కలుగుతూ ఉంటే అకస్మాత్తుగా ఆ ఎండకు మేఘం అడ్డుపడినప్పుడు రైతులందరూ ఏమనుకుంటారు? చల్లగా, ఆహా ఎంత నెమ్మది అనుకుంటారా లేదా? అలాగున ఈ మాసంలో మీ అందరికీ నెమ్మది దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు దేవుడు చదువు రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకొనెను. హల్లెలూయా. ఎండ ప్రభావం ఏమిటి? ఎండ ప్రభావం ఏమిటి? బాగా బ్రతుకుతున్న జీవితాలు సొమ్మసిల్ల చేస్తూ ఉంది. ఎండ ప్రభావం ఏమిటి? బాగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. ఈ రోజున ఎండ దెబ్బ తలకు తగలగా కొందరు సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. చాలా మంది ఈ రోజున చాలా దెబ్బలు ఉన్నాయి. దేవుని బైబిల్ గ్రంథంలో ఎండ దెబ్బనే కాదు, రాతి దెబ్బ, రాయి దెబ్బ, బెత్తముల దెబ్బ, గాలి దెబ్బలు, చేతి దెబ్బలు, చావు దెబ్బలు, కత్తి దెబ్బలు, వడగండ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క అనుభవాన్ని చూపిస్తుంది బైబిల్ గ్రంథంలో. అయితే ఈ ఎండ దెబ్బ వలన యోనా సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. ఆ ఎండ దెబ్బ వలన బ్రతుకుట కంటే చచ్చడం మేలు, చావడం మేలు. ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి? ఎండ దెబ్బకు ఎవరైనా అలాగ అనుకుంటారా? ఈ రోజున నీ బ్రతుకులో ఎండ దెబ్బ తగలగా ఒక విశ్వాసి ఎందుకు బ్రతకాలి అనుకుంటూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు కలగగానే నేనెందుకు బ్రతకాలి ఈ బ్రతుకు, నేనెందుకు జీవించాలి ఈ జీవితం? నా ప్రభుల వారు ఇదిగో ఎండ దెబ్బ తగలకుండా నిన్ను కాపాడే దేవుడు, అలాగే అగ్ని వాసన కూడా తగలకుండా నిన్ను కాపాడే దేవుడు. తన భక్తులను అగ్ని వాసన కూడా తగలకుండా దేవుడు కాపాడాడు.
ఇదిగో తన భక్తుడైన దావీదు మీద ఈటెలు విసిరినప్పుడు ఆ ఈటెలు కూడా తగలకుండా దేవుడు కాపాడిన దేవుడు. ఈ రోజున శ్రమలు నీ మీదికి రాకుండా నా ప్రభు నిన్ను కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన శ్రమలను బట్టి, మనకు కలిగిన ఇబ్బందులను బట్టి ఈ రోజున మనం కూడా ఎందుకు బ్రతకాలి అనుకుంటున్నావా? ఎండ ఏం చేస్తుంది? ఎండకున్న బలమేటో తెలుసా? ఎంతటి వాడినైనా ఆ ఎండకు కృంగదీస్తుంది. అలాగే మానవుడు ఎంత బలవంతుడైనా, ఎంతటి శక్తివంతుడైనా శ్రమల ముందు నిలబడలేడు. హల్లెలూయా. నువ్వు ఎంతటి బలవంతుడైనా, ఎంత ధనమున్నా, ఎంత భోగ భాగ్యములున్నా, ఒకవేళ నీకు ఎండ అనే శ్రమ, ఆ బలవంతుడైన వాడికి శ్రమ తగిలింది అంటే ఎంతటి వాడైనా సరే ఆ శ్రమకు నీ ధనము కానీ, నీ ధాన్యము కానీ, సమస్తం ఏది కానీ నిన్ను పెట్టుకుండగా ఒక్కసారిగా నీకు కలిగిన శ్రమను బట్టి కుప్ప కూలిపోవలసిందే. ఎంతటి వాడైనా అంతటి ప్రభావం శ్రమలకుంది. అంతటి ప్రభావం విశ్వాసుని కూడా కృంగదీస్తూ ఉంది. ఈ రోజున నిన్ను కృంగదీస్తూ ఉన్నా, నీకు బాధ పెడుతూ ఉన్నా, సమస్తము నా ప్రభు వాటన్నిటిలో నుంచి నీకు దేవుడు విడుదల కలగజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో శ్రమలు ఈ రోజున కుటుంబాల్లో కొన్ని శ్రమలు కలుగుతూ ఉన్నాయి. దాన్ని నెమ్మది కలగజేసేవారు లేరు. ఈ రోజున ఎంతో మంది భక్తులైన వారు దేవునికి ప్రార్థన చేసి ఎత్తైన శిఖరాలకు ఎక్కారు, గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. అయిపోయిన తర్వాత వారి మీద కూడా ఎండ ప్రభావం కలిగినప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించిన దావీదు సైతం కన్నీళ్లు విడుస్తూ తన కుమారుని దెబ్బకు పారిపోతూ ఉన్నాడు. ఎవరైనా బ్రతికి ఉండగా, ఎవరైనా బ్రతికినప్పుడు ఆ బ్రతుకులో దేవుని సహాయం వల్ల నాకు దేవుడు దయ చూపాడు, కరుణ చూపాడు, జాలి చూపాడు. దేవుడు దయ వల్ల నేను గొప్పవాడిని అయిపోయాను. ఎంత గొప్పవాడైనా సరే తండ్రి మీదకి కుమారులు తిరగబడినప్పుడు ఆ దెబ్బను తట్టుకునేవాడు ఎవడు లేడు. బ్రతికి ఉండగానే సింహాసనం కావాలా, సింహాసనం కొడుకు నా తండ్రినైనా చంపాలా, వెనుదిరగలేదు సింహాసనం కొరకు. కన్న తండ్రిని చంపడానికి సిద్ధపడిపోయాడు. రాజు అయినప్పటికీ, గొప్పవాడైనప్పటికీ ఇదిగో ఆ కుమారుని దెబ్బకు తట్టుకోలేక, ఆ శ్రమలకు, నిందలకు, అవమానాలకు పడలేక ఒక రోజున దావీదు సైతం ఒలివ కొండ ఎక్కడానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వెళతా ఉంటే గ్రామంలో ఒకడు అంటున్నాడు, ఓ దావీదా, ఓ నరహంతకుడా, ఓ దుర్మార్గుడా, నీది ఒక బ్రతుకేనా చీ అని ఉమ్మి వేస్తా ఉన్నాడు. ఆ బాధలని తట్టుకోలేక, అరే ఇదేంట్రా, కుటుంబంలో చూస్తే కుమారుడు తరుముతూ ఉన్నాడు, ఇదిగో అలాగే వీధిలోకి వెళితే ఇదిగో నా ముందర చేతులు కట్టుకొని నిలబడిన వాళ్ళందరూ నన్ను అవమాన పాలు మాట్లాడుతూ ఉన్నారు. నాది ఒక బ్రతికేనా, ఎందుకు బ్రతకాలి బ్రతుకు అని కన్నీళ్లు గార్చుకుంటూ ప్రయాణమై వెళుతూ ఉంటే దాని ప్రక్కలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, అయ్యా ఎన్నిక లేని బిడ్డలందరూ నిన్ను మాట్లాడుతూ ఉన్నారు,
ఎన్నిక లేని జనాంగం అందరూ నిందిస్తూ ఉన్నారు. ఒక్కసారి నువ్వు సెలవిస్తే నేను వెళ్ళి ఆ మాట్లాడుతున్న వాళ్ళందరి తల నరికి నీ పాదాల దగ్గర పెడతాను. దావీదా, ఒక్కసారి నువ్వు కనికరం చూపు అన్న వెంటనే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఎంతటి బాధ మాట్లాడుతున్నాడో, ఎంతటి బాధకరమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణములు తీయజూదుచూ ఉన్నాడు. ఈ బెన్యామీనుడు ఏమి ఆశ్చర్యం, వాని జోలికి పోవద్దు. దేవుడు వాని చెలవిచ్చినందుకు మాట్లాడుతున్నాడేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాని లాగా మాట్లాడినప్పుడు మాట్లాడి ఆపొద్దు. ఎంతమంది తిడతారో తిట్టండి, ఎంతమంది అవమానకరంగా మాట్లాడుతారో మాట్లాడి, ఈ దెబ్బల చేత నా హృదయం గాయమైపోయింది. కీర్తనలు 119వ కీర్తన 116వ వచనం, 119వ కీర్తన 116వ వచనం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకో ప్రభా. నా ఆశలన్నీ భంగమైపోయాయి. నిన్ను సిగ్గునందని ఎదున నాకు సిగ్గు కలుగుతా ఉంది, నాకు అవమానం కలుగుతా ఉంది, నాకు బాధ కలుగుతా ఉంది. నన్ను ఆదుకునేవాడు ఎవరు లేరు అంటున్న వారు ఎవరంటే ధనధాన్యములు భోగభాగ్యములు ఉన్నవాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క భార్య కుటుంబంలో కలుగుతున్న విరోధాలను బట్టి నేను బ్రతుకుట కంటే సచ్చేది మేలన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ మాసముల గత మాసముల ఎల్లా నీ జీవితం అంతా ఎందుకు బ్రతికాను రాని బ్రతుకుతూ ఉన్నావా? ఈ బ్రతికే కన్నా సచ్చేది మేలనుకుంటున్నావా? నీకు కలిగిన శ్రమలు బట్టి, నీకు కలిగిన ఇబ్బందులు బట్టి, నీకు కలిగిన అవమానాలు బట్టి ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఇదిగో ఎండ దెబ్బ వలన తగలగా యోనా మాట్లాడుతున్నాడు. అయ్యో, నేను సొమ్మసిల్లిపోవచ్చు ఉన్నాను, నేను బ్రతికే కన్నా చచ్చేది మేలు. ఈ రోజున చాలా మంది శ్రమలు కలిగినప్పుడు, కుటుంబాల్లో తల్లిదండ్రుల మీద కుమారులు తిరగబడినప్పుడు, లేదంటే కుమారులైన కుటుంబంలో వారు ఎవరైనా ప్రేమ కలిగిన వారు తిరగబడినప్పుడు మనిషికి కలిగే బాధ ఏమిటి అంటే, నేనెందుకు బ్రతకాలి? ఈ బ్రతికే కన్నా, ఈ మాటలు అనిపించుకునే వాటి కన్నా, ఇదిగో నేను సచ్చేది మేలు అనే అనుభవంలోనికి ఒకవేళ మనం కూడా వెళ్ళామా? ప్రభు అంటున్నాడు లేదు, మేఘ ఛాయ వలన నేను నీకు తోడై ఉండబోతున్నాను. చప్పలు కొడదాం. హల్లెలూయా. ఆ ఎండ ప్రభావాన్ని అణచడానికి ఏ ఒక్కరు లేదని ఎండ అనుకుంటా ఉంది. ఆ ఎండను తగ్గించేవారు ఎవరు లేరని అనుకుంటా ఉంది. ఇదిగో మేఘ ఛాయ ఒకటి ఉంది. మేఘాన్ని నేను అడ్డుగా పంపాను. ఆ ఎండ ప్రభావము నీ మీద, నా ప్రజల మీద పడకుండా నేను ఎలాగైతే కాపాడుకుంటున్నానో, శ్రమలు నీకు రాకుండా ఈ మాసంలో నీకు తోడై ఉండబోతాను. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ వలన, ఏ ఇబ్బంది వలన, ఏ ఇరుకు వలన ఈ బ్రతికే కన్నా చచ్చేది మేలని ఈ మాటలు వింటూ ఉన్నావో, ప్రభు అంటున్నాడు, నిన్ను ఆదుకునేవాడు లేడనుకుంటున్నావు, నీ మొర వినేవాడు లేడనుకుంటున్నావు, ఇదిగో నీ కన్నీళ్లు తుడిచేవాడు లేడనుకుంటున్నావు, నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఉంటాడంటే 2వ సమూయేలు గ్రంథం 22:29 సమూయేలు గ్రంథం 22:29 అంటాడు, యెహోవా నాకు దీపమై ఉన్నాడు. అన్ని శ్రమలలో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు దీపమయ్యా. నా కుటుంబం వారు వెలివేసిన, నన్ను ప్రేమించేవారు నిందించిన, ఇదిగో నాకు దేవుడు దీపమై ఉన్నాడు. ఎప్పుడైతే నీవు ఈ మాట అనగలవో,
దేవుడు నాకు ఒక మార్గాన్ని చూపగలడు, నేనెందుకు చావాలి? దేవుడు నాకు ఒక మార్గాన్ని చూపాలి, నేనెందుకు చావాలి? ఈ రోజున చాలామంది బ్రతుకు శ్రమలకు తట్టుకోలేక చావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. శ్రమలకు తట్టుకోలేక, మాటలకు తట్టుకోలేక మనుషులందరూ చావడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను నీకు దీపమై ఉన్నాను, నేను నీకు వెలుగుగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. ఎందుకు శ్రమల్లో కృంగిపోతూ ఉన్నావు? ఎందుకు శ్రమలలో నిట్టూర్పుల చేత బాధపడుతూ ఉన్నావు? ఎందుకు నీ శ్రమలను, ఎందుకు బ్రతకాలని, ఎందుకు ఏడుస్తూ కృంగిపోతూ ఉన్నావు? ఎండ వేడికి తట్టుకోలేక బ్రతుకుతున్న బ్రతుకుల ప్రజలకు మేఘాన్ని అడ్డుగా పంపుతున్న వారిని నేను కాదా? నీ బ్రతుకులో ఎందుకు బ్రతుకుతూ ఇన్ని శ్రమల మధ్యలో ఎలాగ బ్రతకాలని తట్టుకోలేక బ్రతుకుతున్నా నీ బ్రతుకులు కూడా నా ప్రభు దీపముగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే ఒక రోజున ఒక తల్లి ఒక ముగ్గురు కుమారులు చక్కగా పెంచితే ఒకడేమో విదేశాలకు వెళ్ళాడు, ఒకడేమో ఇదిగో తన పని నిమిత్తం దూర ప్రయాణంలో కొనసాగిస్తున్నాడు, మరొకడు కాస్త దగ్గరలో ఉంటే ఆ తల్లి వెళ్ళిందట. వెళ్ళినప్పుడల్లా ఆ కుమారుడు ఉద్యోగం చేస్తూ ఉంటే, అమ్మా ఒంటరిగా నువ్వు ఎందుకుంటావు, నా ఇంటికి వచ్చేయి, ఎందుకు నువ్వు ఒంటరిగా ఉంటావు? ఇంత మమ్మల్ని ప్రయోజకులుగా చేసి ఉద్యోగం చేసినందుకు దేనికేనా? మా ఇంటికి వచ్చేయని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళితే మంచి ఇల్లు కనుక, ఆ గ్రానైట్ ఓ పెద్ద ఇల్లు కనుక ఆ బండల మీద నీళ్లున్న కారణాన్ని బట్టి జారి కింద పడి కాళ్ళు విరుగొట్టుకున్న సమయానికి ఇది ఒక నెల 2 నెలలు మంచం మీద ఉండేసరికి కుటుంబంలో వారికి విసుగొచ్చేసింది. తల్లిని ఎలా చూసుకోవాలో దిక్కు తెలియడం లేదు వారికి. ఎలాగైనా ఈమెను మరలా తిరిగి నేను ఇంటికి పంపాలి అంటే ఏం చేయాలి ఆలోచన చేస్తున్నాడు కుమారుడు, కోడలు. ఎలాగైనా నేను ఇంటికి పంపాలి, నా తల్లిని ఎలాగైనా నేను మరలా మా ఊరికి పంపాలి, ఏం చేయాలో దిక్కు తెలియక అమ్మను బాగా చూసుకున్నట్లుగా ఇదిగో ఆ 2 మాసములు కాలు కింద పెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇదిగో ఇక 2 వారాలను రికవర్ అవుతుందని డాక్టర్ చెప్పేసరికి ఇదిగో ఆ 2 వారాలు ఇంకా చాలా ప్రేమ చూపించారు కోడలు, తల్లి చూపిస్తూ. అప్పుడే కుమారుడు ఇదిగో అమ్మా, 1 రోజు కాదు 2 రోజులు 3 రోజులు అవుతా ఉంది, తల్లి దగ్గరికి రావడం లేదు కుమారుడు. ఏడుస్తూ పడుకుంటూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ వస్తూ ఉన్నాడు. తల్లి గమనించింది, ఏంట్రా ఎందుకు ఇలాంటి సమయంలో నువ్వు వస్తూ ఉన్నావు, అర్ధరాత్రి వేళ వస్తున్నావు, ఎందుకు నీకు ఏమైంది అని తల్లి అడిగింది. తల్లి అడిగిన వెంటనే కుమారుడు అంటున్నాడు, అమ్మా నేను భయంకరమైన అప్పు సమస్యలలో ఉన్నాను, ఇదిగో నేను అందరికీ పూటపడ్డాను, ఇదిగో నేను ఎవరి ఏదైతే డబ్బులకు పూటపడ్డానో వారందరూ ఎగురగొట్టారు, లక్షల రూపాయలు నా మీద అప్పు పడింది, నేనేం చేయాలి? నాటకం ప్రారంభించాడు. అప్పుడు తన కుటుంబాన్ని, నా కొడుకుని ఎలాగ నేను కాపాడుకోవాలని తల్లి ప్రయత్నపడుతూ ఉంది. ఆ సమయంలో కోడలిచ్చిన ఆలోచన, అయ్యా మీ అమ్మకు ఇలాగైతే కాదు, నీవు ఏదో ఏడుస్తున్నావు నచ్చదు కానీ ఇదిగో మన దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది, అప్పులున్నవాడు పూట ఉన్నవాడు ఏదైనా కొనగలడా? కొనలేడు. అప్పుడప్పుడిగా రాత్రిగా 150 మంద గొర్రెలు ఇంటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇంటికి తీసుకొని వచ్చి ఆ గొర్రెలు మేపుతూ ఉన్నట్లుగా ప్రయత్నించాడు. ఆ రోజున అంతలేకే ఆ 2 రోజుల తర్వాత ఆ తల్లి కాలు బాగా రికవర్ అయి తిరుగుతా ఉంది. తండ్రి కుమారుడు ఉదయం వెళుతున్నాడు, రాత్రి వేళ వరకు వచ్చి ఆ రాత్రి వేళ మందకు నీళ్లు పెడుతూ గడ్డి వేస్తూ ఆ పొట్టు వేస్తూ ఇదంతా గమనిస్తా ఉంది తల్లి. అయ్యో నా కుమారుడు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రేమలో నటన.
ఆ బాధల్లో ఆ తల్లిని ఏం చేసిందంటే, ఆ తల్లి ఆయన ఈ రోజు నన్ను వెళ్ళొద్దు, నేను చూసుకుంటా మందనంతా అని ఆ ప్రేమతోనే తల్లిని ఏం చేశాడంటే ఆ మందల దగ్గరికి పంపాడు. ఆ సరికి ఇలాగా కాదు అమ్మా, ఎలాగైనా బాధలు నా కొడుకులు తీరాలని మరలా గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న తన 3-4 ఎకరాల పొలం అంతా తెగనమ్మి తీసుకుని పోయి ఆ లక్షల రూపాయల డబ్బులంతా ఆ కుమారుడు దగ్గర పెడితే ఆ కుమారుడు అన్ని తీసుకొని, అమ్మా చాలా మంచిది అన్నట్లుగా, ఇదిగో అమ్మా నీవు ఇచ్చిన సొమ్మంతా అయిపోయింది, ఇంకా మాకు రుణ బాధలు ఉన్నాయి, ఇదిగో మేము ఊరు ఇడిచి వెళ్తున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళు, మేము ఊరు ఇడిచి వెళ్తున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళు, అమ్మా నేను ఊరు ఇడిచి వెళ్తున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళంటే ఎక్కడికి పోతుంది తల్లి? హల్లెలూయా. ఎక్కడికి పోతుంది తల్లి? ఎక్కడికి పోతుంది? నీవు బాధల్లో ఉండకూడదు అని, నీవు బాధల్లో ఉండకూడదని ఆదరించిన తల్లి రుణాన్ని తీర్చుకోకుండా ఒక్కసారిగా మూటములు సర్దుకొని ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దేవుడిది చూచాడు, దేవుడిది చూచాడు. వెళుతున్న మార్గములో ఈ తల్లిని ఇంటికి పంపితే అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలో తెలియక తల్లి ఇంటికి గోడుమంటూ ఏడ్చుకుంటూ పొలము బాయ, కుమారులు బాయ, అందరూ బాయ, తినడానికి తిండి లేక ఆదరణ కోల్పోయి ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ మరుసటి రోజు వెళుతున్న ప్రయాణంలో ఆ కొడుకు కోడలు ఒక్కసారిగా యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. హల్లెలూయా. దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రోజున కుటుంబాల్లో శ్రమలు తట్టుకోలేక, కుటుంబాల్లో ఇబ్బందులు పడలేక, ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల బాధ తట్టుకోలేక తన దీన స్థితి ఉన్నదంతా సమస్తం సమకూర్చి కుమారులకు పెడితే, కుమారులు ఈ రోజున తల్లిదండ్రులకు పెడికెడ అన్నం పెట్టడానికి ఎన్నో నాటకాలు జీవితంలో. అరిద్దరు చనిపోయేసరికి తల్లి అయ్యో అని ఏడుస్తూ ఉందే కానీ నా సొమ్ము పాయనే అని అనుకోలేదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది కుటుంబాల్లో ఓదార్పు లేదు, ఎన్నెన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు. మహాశ్రమలకు, మహా ఇబ్బందులకు, మహా వ్యాధులకు గురైన కుటుంబాలు ఎంతో మంది కృంగిపోయారు, నలిగిపోతున్నారు, నీరసిస్తూ ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. ఈ రోజున ఎన్నో కుటుంబాలు కృంగి కృషించి నీరసించి పోతూ ఉన్నా కూడా ఆదరించే దిక్కు లేదు. హల్లెలూయా, ఆదరించే దిక్కు లేదు. అందుకే యెషయా గ్రంథం 51:12 అంటాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చప్పలు కొడదాం. హల్లెలూయా. ఆ శ్రమలలో నేను నీకు తోడై ఉంటాను, ఆ శ్రమలు ఇబ్బంది కొలిమిలో నేను నీకు తోడై ఉంటాను. ఈ రోజున నీ కుటుంబానికి ఎవరు తోడు లేరనుకోబాకు. నీ కుటుంబంలో కలుగుతున్న శ్రమల బట్టి, నీ కుటుంబంలో కలుగుతున్న ఇబ్బందులను బట్టి, నీ కుటుంబాలు కలుగుతున్న వ్యాధులను బట్టి, నీ కుటుంబాలు కట్టుకున్న అనేకమైన ఇబ్బందులు కొలిమిలో నువ్వు కూరుకుపోతున్నా కూడా ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? జీవితంలో నేను నీకు శ్రమలు తీర్చడానికి, ఎండను అణచడానికి మేఘం అడ్డు వచ్చినట్లుగా నేను కూడా ఇదిగో ఎందుకు నేను బ్రతకాలిరా అని ఎప్పుడు అనుకుంటావంటే, అన్ని కోల్పోయినప్పుడు, ఉన్న వారందరూ చేయి విడిచినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని నీవు అనుకుంటావు. హల్లెలూయా. ఈ రోజున నీ బ్రతుకులో నేనెందుకు బ్రతకాలి బ్రతుకని నీవు అనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువ శ్రమలు ఎంతో మంది పడుతున్నారు. తినడానికి తిండి లేక అందరున్న అనాథల్లాగా బ్రతుకుతున్నారు. వారికన్నా నీవు సంతోషపడే విషయం ఏమిటంటే,
దేవుడు, కుటుంబము నీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మేఘ ఛాయ వలన దేవుడు నీకు తోడుగా రాబోతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 57:1 కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుదొచ్చి ఉన్నాను. హల్లెలూయా. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, అనేక ఆపదలు నాకు తొలగిపోవాలి, ఎన్నో ఆపదలను చిక్కబడి ఉన్నాను, అనేక శ్రమల్లో ఇబ్బంది కొలుములో నేను నిలబడి ఉన్నాను. ఈ ఆపదలు తట్టుకోలేక ఇదిగో నేను బ్రతుకుట కంటే చచ్చేది మేలు, నేను ఎందుకు బ్రతుకుతున్నట్లుగా నాకే అర్థము కాలేని జీవితంలో బ్రతుకుతూ ఉన్నాను. అయితే ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు నీ రెక్కల కింద నేను శరణుదొచ్చి ఉన్నాను. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకునుగాక. హల్లెలూయా. ఆయన రెక్కలు చాపి, ఆయన బాహువును చాపి ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద నిన్ను దాచాలని, ఇదిగో ఎన్నో ఆపదలు ఉన్న నీ కుటుంబాన్ని, ఎన్నో శ్రమలు కలుగుతున్న నీ కుటుంబాన్ని, ఇదిగో ఈ శ్రమలకు నేను తట్టుకోలేని, నిందలకు నేను తట్టుకోలేను, నేను బ్రతకలేనని నీవు అనుకొడుచున్న నీ మనస్సును ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రెక్కల క్రిందికి ఒకవేళ నీవు నిలబడగలిగితే, ఆయన రెక్కల కింద నువ్వు నిలబడగలిగితే ఆయన నీకు ఆశ్రయము కలిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే మహా ఎండకు ఇదిగో మేఘ ఛాయ వలన ఎండను అణిచివేసినట్లుగా ఆయన రెక్కల క్రింద నీకు శరణు కలుగుతుంది. హల్లెలూయా. ఆయన చేతి క్రింద నీవు ఉండగలిగితే, ఆయన సన్నిధిలో నీవు ఉండగలిగితే, ఆయన మందిరంలో నీవు ఉండగలిగితే, ఆయన ఉపదేశము క్రింద నీవు ఉండగలిగితే నీకు ఏం కలుగుతుంది? నీడ అంటే నెమ్మది నీకు కలుగుతుంది. ఈ రోజున ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన రెక్కల క్రిందికి రాకుండగా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మానవునికి శ్రమలు సాధారణములేని ఆయన రెక్కల కిందికి రాకుండగా, ఒకవేళ దూరముగా పారిపోతున్న సహోదరుడా, ఈ ఆపదలు తొలగునంత వరకు నేను నీ రెక్కల క్రింద ఉంటానని కీర్తనకారుడు వెళ్ళి ఆయన రెక్కల క్రింద నిలబడి ఉన్నాడు. ఈ రోజున నువ్వెక్కడ ఉండాలి? దేవుని ఆలయంలో నిలబడి ఉందువుగాక. ఆయన దీపమై ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఇదిగో 17వ కీర్తన 9వ వచనం మరొక మాట చదువుకుందాం. దేవుడు నీకు కలిగిన ఇబ్బందులను బట్టి నీకెవరైనా శత్రువులు కలిగి ఉన్నారా? ఎన్నైనా ఇబ్బందులు కలిగి ఉన్నాయా? కుటుంబంలోనైనా, ఇబ్బందులోనైనా ఎవరైనా నీకు శత్రువులుగా మారి ఉంటే ప్రభు అంటున్నాడు 17వ కీర్తన 9వ వచనం, కనుపాపను కాపాడుకొనున్నట్లు దేవుడు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. నన్ను లయపరుచుకోరు దుష్టులను కాపాడుము, శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. శత్రువుల చేతికి చిక్కకుండగా ప్రభు ఈ రోజు నుంచి మీ కుటుంబాలన్నీ ప్రభు కాపాడునుగాక. శత్రువుల చేత నుండి చిక్కకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన శరణుదొచ్చి నీవు ఉన్నావు అంటే ఆయన నీకు దీపమై ఉంటాడు. నీవు తొలగిగో ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు ఆయన నీకు ఆశ్రయం కూడా, ఆయన రెక్కల కింద నీకు తోడుగా ఉంటాడు. ఇదిగో నీ శత్రువుల చేతకు నీ చిక్కకుండగా నిన్ను కాపాడుకోవడానికి ఆయన రెక్కలు చాపి ఉన్నాడు.
శ్రమలు నీకు తగలకుండగా మేఘాన్ని ఎలాగైతే అడ్డు పెట్టాడో శత్రుని ఎద్దకు రాకుండగా, శ్రమలని ఎద్దకు రాకుండగా, ఆపదలన్నీ నీ కుటుంబంలో నుంచి నీ జీవితంలో నుంచి తొలగిపోవునంత వరకు దేవుడట నీకు ఆశ్రయముగా ఉండబోతున్నాడు ఈ మాసమంతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ శత్రువులు కానీ నీ యొద్దకు రాకుండా, ఏ శత్రువుల చేతుల్లోకి నువ్వు చిక్కకుండగా, ఏ బలహీనతల్లోనికి నువ్వు చిక్కకుండగా, రానున్న మాసమంతయు నీ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీకు దేవుడు తోడుగానే ఉంటాడు ఈ మాసములో. అయితే నీవు దేవుని రెక్కల క్రిందికి వస్తున్నావా? దేవుని చెంతకు వస్తున్నావా? ఆయన ఆలయంలో, దేవుని మందిరంలో ఉంటున్నావా? ఆయన రెక్కల క్రిందికి రాదలిచిన సమయంలో నీవు రాగలిగితే ప్రభు నీ కుటుంబాన్ని వృద్ధిలోనికి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోనా అంటున్నాడు, ఎండ తగలగానే, ఎండ దెబ్బ తగలగానే అతడు సొమ్మలసిల్లి బ్రతుకుట కంటే చచ్చేది మేలు అంటున్నాడు. బ్రతికే కంటే సావే నాకు మేలు. ఈ రోజున ఈ మాటలు, ఎన్నో మాటలు మన జీవితంలో కూడా అనుకుని ఉంటాం. ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎన్నో ఎరుకులు వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందులు ఎరుకులు వచ్చినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? చచ్చేది మేలు, చచ్చేది మేలు. సావు అన్నిటికీ పరిష్కారము కాదు, సావు అన్నిటికీ పరిష్కారము కాదు. ప్రభు ఈ రోజున ఎందు నిమిత్తమై మాట్లాడుతున్నాడు ఈ మాట. సావు అన్నిటికీ పరిష్కారము కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా రెక్కల క్రింద నీవు ఉన్నావంటే నీ శత్రువులు నేను అణచివేస్తాను, ఆపదలు తొలగిపోయిన తరకు నేను తోడై ఉంటాను. ఇదిగో నీ ప్రాణాలు సైతం నేను కాపాడుకుంటాను. ఈ రోజున దేవుని సన్నిధిలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ప్రాణాలు పోయే సమస్యలు మన జీవితంలో ఎదురైనా కూడా ఈ రోజున సజీవులుగా నిలబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? దేవుని రెక్కల క్రింద మనం ఇంకా ఉన్నాము. హల్లెలూయా. దేవుని రెక్కల కింద ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఇక ప్రాణం వద్దు అనుకున్న సమయంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే మానవుని జీవితం యుద్ధ దినముల వంటివి. మానవుని జీవితం అంతా, మానవుని కాలములంతా యుద్ధముతో సమానం, యుద్ధ దినముల వంటివి అని అంటున్నాడు. ఎవరు? యోబు 7వ అధ్యాయం 5వ వచనం. ఒక మాట చదువుకుందామా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం. కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. హల్లెలూయా. నా గాయములు మాని, నా గాయములు మాని మరలా పుండ్లగుచున్నవి. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా గాయము మాని మరలా పుండ్లగుచున్నవి. ఈ రోజున మీకు నెమ్మది కలిగిన వెంటే మరలా సమస్య. ఈ అప్పు తీరింది అనుకో, మరలా కొరత. గాయాలు మాన్యాయిలే, కుటుంబం బాగుందిలే, నెమ్మదిగా ఉందాములే అనుకునేసరికి మళ్ళా గాయాలు. శ్రమలు తట్టుకోలేదు. ఒకసారి నెమ్మది వచ్చాక కుటుంబంలో అందరు 2 చేతులతో హల్లెలూయా చెప్దామా? బిగ్గరగా, మరొకసారి బిగ్గరగా. గాయాలు మానుతున్నాయి, మళ్ళా తగులుతున్నాయి. గాయములు మానుతున్నాయి, మరలా తగులుతున్నాయి. కుటుంబంలో నెమ్మది కలిగింది అనుకుంటున్నాం, మరలా శ్రమలు. కుటుంబంలో నెమ్మది కలుగుతున్నాయి, మరలా శ్రమలు. గాయాలు మానడం, మరలా గాయం కావడం. నెమ్మది కలిగింది అనుకునేసరికి మరలా ఏదో ఒక బాధ, మరొక ఏదో ఒక నింద, మరలా ఒక శ్రమ. గాయాలు మానడం, మరలా గాయాలు కావడం. చర్మం బాగోవడం, మరలా పగిలిపోవడం. జీవితం అంతా విసుగొచ్చింది యోబుకు. విసుగొచ్చిన యోబు ఏమంటున్నాడంటే,
16వ వచనం చదువుమా. యోబు గ్రంథం. అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు, హల్లెలూయా, నిత్యము బ్రతకడానికి నాకు ఇష్టము లేదు. ఏం బ్రతుకయ్యా నాది? ఒక బ్రతుకు. ఎన్నిసార్లు నెమ్మది పొందినా, ఎన్నిసార్లు బాగున్నా, ఎన్నిసార్లు నెమ్మదిగా ఉన్నాములే అనుకున్నా, గాయం వెంట గాయం, గాయం వెంట గాయం, గాయం వెంట గాయం, గాయం వెంట గాయం. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలాగున్నాయంటే, ఒక్క 10 రోజులు బాగున్నామంటే 20 రోజులు ఏడుపు కుటుంబాల్లో. శ్రమలు తట్టుకోలేక గాయాలు మాని మరలా గాయమైనట్లుగా కుటుంబాల్లో శ్రమలు ఎందుకు ఉన్నాయంటే, ఎందుకు నిత్యము నేను బ్రతుకుట కంటే నాకు ఇదిగో బ్రతుకుటకు నాకు ఇష్టమే లేదు, నీతో బ్రతకడానికి నాకు ఇష్టము లేదు, నేను సంసారం చేయను, నీతో నేను యాగలేను, నీతో నేను సంసారం పోరు పడలేను, నా బ్రతుకు చాలా, నేను సేవ చేయలేను. నేను కూడా ఎన్నో రోజులు అనుకున్నాను. గాయాల మీద గాయాలు, గాయాల మీద గాయాలు, గాయాల మీద గాయాలు. ఈ గాయం మానిందిలే అనుకుంటున్నా, మరొక గాయం తగులుతుంది. అయ్యా, ఈ పరిచర్య చేయలేను, ఈ పరిచర్య నాకు వద్దు అనుకుంటున్నా, మానిపోయినట్లుగా కనబడతాయి. మరలా గాయం మీద గాయం, చర్మము బాగవుతున్నట్లుగా కనబడుతుంది, మానింది మరలా పగులుతూ ఉన్నాయి. యోబు జీవితము నిత్యము నేను బ్రతకడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? నా బ్రతుకు మీద నాకెందుకు విరక్తి పుడుతూ ఉంది? ఎంతో మంది జీవితాల్లో బ్రతకడానికి ఎందుకు విరక్తి పుడుతూ ఉందంటే, గాయాలు మానాయి, మరలా గాయములవుతూ ఉన్నాయి. నా కుటుంబం ఇప్పుడు నెమ్మదిగా ఉంది అనుకుంటున్నాం, మరలా ఏదో ఒక కలవరం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక నింద. కుటుంబాల్లో నెమ్మది లేదు, గాయాలు మానుతూ ఉన్నాయి, మరలా గాయాలు అవుతూ ఉంటే మనిషి జీవితంలో బ్రతకడానికి నెమ్మది లేదండి. శ్రమలు తట్టుకునేది ఎవడు? ఇంకెన్నాళ్ళు తట్టుకుంటాడు? ఎంత డబ్బు ఉంటేనేమి, ఎంత ధనం ఉంటేనేమి, ఎంత భోగభాగ్యాలు ఉంటేనేమి, గాయాలు మానినట్లు మాని మరలా చెలరేగుతా ఉంటే ఎన్ని రోజులు ఓర్వగలవు? ఈ రోజున ప్రభు అయిన దేవుని ప్రేమ బిడ్డలారా, మనిషి జీవితం అంతా శ్రమలతోనే నెట్టుకొస్తూ ఉన్నాం. ఒకసారి గమనించండి, ఒకసారి మీరు గమనించండి. గాయాలు మాని మరలా గాయాలు కలిగినట్లుగా యోబు అంటున్నాడు, నేను నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టమే లేదు. ఎందుకు యోబు? ఎందుకు నీవు నిత్యం బ్రతకడానికి ఇష్టపడుకున్నావు అని ఒకవేళ యోబుని అడిగితే, యోబు అంటాడు, అయ్యా, నాకన్ని శ్రమలు కలుగుతూ ఉన్నాయి కదా, నాకన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కదా, ఈ బాధల్లో, ఈ రోగములో ఒకసారిగా నిద్రపోవాలని మనసు కలిగినప్పుడు 13వ వచనం, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధను ఉపశాంతినిచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదు, దర్శనములు నన్ను భయపెట్టును. హల్లెలూయా. మనిషి బాధలు కలిగినప్పుడు నిద్ర రాదండి. ఇదిగో నేను మంచం మీద ఆదరణ ఇచ్చున్న, మంచం నాకు ఆదరణ ఇస్తుంది కదా, నా పరుపు మీద ఒకవేళ నేను బాధలు తీర్చుకుని ఉపశాంతినిస్తుంది కదా, కనుక మానవుడు నిద్రపోతున్నప్పుడు కూడా మనిషికి నెమ్మది లేదు. ఎందుకంటే గాయాల మీద గాయాలు, పుండ్ల మీద పుండ్లు. మనిషికి పడుకున్నా, నిద్రపోయినా నెమ్మది లేదు. చివరికి పడుకున్నా కూడా అవే బాధలు కనపడుతూ ఉంది. హల్లెలూయా. నిద్రపోయిన అవే మాటలు, నిద్రపోయిన అవే బాధలు. ఎప్పుడు మనిషికి ఉపశాంతి? ఎలాగ బ్రతుకుతాడు మానవుడు? ఎందుకు అనేకులు మనుషులు చనిపోతున్నారు గల కారణం ఏంటి? మాటల మీద మాటలు, నిందల మీద నిందలు, అవమానాల మీద అవమానాలు. బ్రతికినప్పుడు మనిషి బ్రతకడం చాలా కష్టం. ప్రియ సహోదరులారా, ఇన్ని శ్రమలు కలిగిన దేవుడు మనల్ని ఈ రోజు 8వ మాసంలో పెట్టాడంటే అది దేవుని రెక్కల క్రింద మనం ఉన్నాం. హల్లెలూయా. ఇన్ని శ్రమలు, మహా ఎండలకు తట్టుకోగలిగిన శక్తి ఎలా కలుగుతుంది? ఒక క్రైస్తవుడికి
మరలా బాధలు కలుగుతూ ఉన్నా ఎలా నిలవబడగలుగుతూ ఉన్నాడు, ఎలా తట్టుకోగలుగుతూ ఉన్నాడు, ఎట్టా నెమ్మది పొందుతూ ఉన్నాడంటే ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది కనుక ఆయన రెక్కల కింద మనం ఉన్నాము. ఇదిగో ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు ప్రభా నీ రెక్కల క్రింద నేను ఉంటానని ప్రతి క్రైస్తవుడు దేవుని ఆలయంలో ఉన్నాడు గనుక ఆయన వాక్యము ద్వారా నీ కుటుంబాలకు నెమ్మది కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా, నెమ్మది రాకుండా నీ జీవితం అంతా శ్రమల చేత, ఇబ్బందుల చేత, గాయముల వెంట గాయములు తగులుతూ గాయాలు మానిపోయాన వెంటనే మరలా తిరిగి గాయాన్ని రేపుతూ ఉన్నారా కుటుంబంలోనైనా సమాజంలోనైనా. భయపడకు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన మందిరములో ఉన్నావు. మీ మందిరములో ఉన్నంత బలిపీడ ప్రార్థన మందిరపు రెక్కల క్రింద దేవుడు నిన్ను దాచినంత వరకు శత్రువులకు భయపడకుండా దేవుడు నిన్ను దాచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు అంటున్నాడు 15వ వచనం, కావున నేను 15వ వచనం మీరే చదవండి. కావున నేను ఉరి తీయబడవలని కోరుచూ ఉన్నాను. ఈ నా ఎముకలు చూచుట కన్నా మరణం అందుట నాకు ఇష్టం, చచ్చిపోవడం చాలా ఇష్టం అంటమ్మా యోబుకు. కారణం అంటే నేను ఉరిపోసి చచ్చిపోయినా నాకు బాధ, ఎందుకంటే నా బాధలు గాయాలు మానుతున్నాయి, మరలా లేస్తూ ఉన్నాయి. ఒక మానవుడు చనిపోవడం అంటే అంత ఆశమాష కాదు, ఎంతో బాధ కలిగితే తప్ప. హల్లెలూయా. ఈ రోజున తనకు తాను ఎవరు చావలేరు. దేవుని ప్రియ బిడ్డలారా, యోబు అంటున్నాడు, నేను ఉరి తీయబడాలని కోరుచూ ఉన్నాను, నాకు మరణమే ఇష్టం, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు. నా దినములను ఊపిరి వలె నా జోలికి రావద్దయ్యా, నా జోలికి రావద్దు. నేను మరణం పొందుతాను, నా జోలికి రావద్దు. యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నీ బాధలు తట్టుకోలేక, నీ శ్రమలు తట్టుకోలేక, నీ నిందలు అవమానాలు తట్టుకోలేక ఒకవేళ ఉరి తీయబడాలని కోరుచున్నావా? నీ శ్రమలు తట్టుకోలేక, ఇదిగో నీ ప్రాణమే తట్టుకోలేక, నేను ఈ ప్రాణమును ఉండలేనని నీ ప్రాణాలు సైతం నీవే తీసుకోవాలని కోరుకున్నావా? దేవుడు అంటున్నాడు, ఆయన రెక్కల కింద నీవు ఉన్నావు. ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు ఆయన రెక్కల కిందగా నీ కుటుంబాన్ని కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉరి తీయబడను వేరు, నేను బ్రతుకను, నేను చస్తానంటున్నాడు. అయితే యోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా ఈ బాధలు నేను తట్టుకోలేను కానీ 17వ వచనం చదువుదామా. మనుషుడు ఏపాటివాడు, అతని గణపరచనేలా నా మీద నువ్వు ఎందుకు మనసు నిలుపుతున్నావు? అసలుకి ఇది న్యాయమేనా ప్రభువా? చనిపోవాలని నా హృదయం కోరుకుంటా ఉంది. ఈ బాధలు తట్టుకోలేక నేను ఎలాగోలాగా చావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరణమే నాకు మేలనుకుంటున్నాను. సమాజంలో నేను బ్రతకలేకున్నాను, రోగముల చేత బ్రతకలేకున్నాను, గాయముల దెబ్బ గాయములు, నిందల వెంట నిందలు, అవమానాల వెంట అవమానాలు. కానీ నేను చావాలని కోరుకుంటున్నా కూడా నన్నెందుకు చనిపోకుండా నిలబెడుతున్నావు? కారణం ఏంటి? ఈ మనుషుని మీద ఎందుకు నీకంత ప్రేమ? ఈ దేహం మీద నేను చంపాలని కోరుకుంటున్నా కూడా నన్నెందుకు మరలా నీవు ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీవెందుకు నాకు ఆశ్రయముగా ఉన్నావు? నీవెందుకు నాకు తోడుగా ఉన్నావు? నాకు దూరముగా పో, నన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపో. నేను చావడానికి సిద్ధముగా ఉన్నావు. నీవు నన్ను ఆశ్రయించినంత వరకు, నీ రెక్కల కింద నన్ను కప్పినంత వరకు నా ప్రాణాన్ని సైతం నేను తీసుకోలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మహాశ్రమలకు, ఇబ్బందులకు, ఇరుకులకు తట్టుకోలేక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎంతో మంది క్రైస్తవ బిడ్డలు ప్రాణాన్ని తీసుకోలేక, బ్రతకలేక, చావలేక నిలబడుతున్నారంటే గల కారణం
దేవుని కృప ఆయన పిల్లల మీద ఉంది. సభలు కొడదామా? హల్లెలూయా. ఎన్ని శ్రమలకైనా తట్టుకోగలిగి నిలబడుతున్నావంటే ధైర్యం ఏమిటి? అది నీ బలము కాదు, ఆయన మనస్సు నీ పైన నిలిపి ఉన్నాడు. సభలు కొట్టు. హల్లెలూయా. ఆయన మనస్సు నీ పైన నా పైన నిలబడినాడు కనుక ఎన్ని గాయములు తగిలినా మానిపోయినా పుల్లైనా తట్టుకొని ధైర్యంగా నిలబడే దమ్ము ఎలాగొస్తుంది? దేవుడు మనకు తోడున్నాడండి. దేవుడు ఒకవేళ మనకు తోడు లేకపోతే బలిపీఠ మీద నిలబడుతున్న నేను కూడా మీ కళ్ళకు కనిపించేవాడిని కాదు. యథార్థంగా దేవుడు ఆయన మహాకృప ఆపదలన్నీ తొలగిపోవరకు ఆయన రెక్కల నీడ క్రిందే మనల్ని దాచి ఉన్నాడు. శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అయ్యో నేను ఎలా బ్రతకాలి అనుకున్నప్పుడల్లా ఆయన మేఘాన్ని అడ్డు ఉంచినట్లుగా దేవుడు తన రెక్కల క్రింద మనందరినీ కాపాడుతూ ఉన్నాడు. అందుకే క్రైస్తవ పిల్లలు త్వరగా ప్రాణాన్ని తన చేతిలో సరే ఎన్నోసార్లు ప్రయత్నం చేసుకున్నా కూడా ఆయన మనస్సు నీ మీద ఉంది. అయ్యా దేవా, అసలు మనిషి ఏపాటివాడు? బ్రతుకు మీద విరక్తి పుట్టిన నన్నెందుకు నువ్వు బ్రతికిస్తూ ఉన్నావు? యోబు, నా మనస్సు నీ మీద ఉందయ్యా. హల్లెలూయా. నా మనస్సు నీ మీద ఉంది. ఇంకా స్తుతించకుండా ఉంటాడు యోబు. దేవుని సన్నిధిలో చనిపోతున్న యోబును సైతం నిలబెడుతున్నాడు. నిలబడగలడా? దేవుణ్ణి ఆరాధించకుండా ఉండగలడా? నా విమోచకుడా యేసయ్యా, ఈ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, మమతలు రించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. మమతలు రించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి